అందరూ అన్ని విధాలుగా ఆశీర్వదించారు. 1152 ఓట్ల మెజార్టీతో ఓడిపోవడం జరిగింది. 15 సంవత్సరాలుగా ఎమ్మెల్యే చేసి 1152 ఓట్లతో ఓడిపోవడం అది ఓటమి కాదు. అది నా ఓటమి కాదు, మీ ఓటమి కాదు. మన అదృష్టం అట్లా ఉంది, మన దురదృష్టం అట్లా ఉంది. అది జరిగింది. కానీ ఇప్పుడైనా మనం ఆలోచన చేయాలి. ఏ బర్రె పాలిచ్చేది, ఏ బర్రె గొడ్డు బర్రె అనేది మనం గుర్తించాలి. ఒక్కసారి పొరపాటు చేస్తే 5 సంవత్సరాలు శిక్ష అనుభవించాలి. మీరు ఏం చేసినా ఇంకా 4 సంవత్సరాలు ఈ ప్రభుత్వం ఉంటది. 4 సంవత్సరాల తర్వాత ఈ 14 నెలలు మీకు ఈ ప్రభుత్వం పెట్టినటువంటి బాధ, కష్టం మీరు ఆ ఎలక్షన్ అప్పుడు మర్చిపోకూడదు. ఎవరు మంచి ఎవరు చెడ్డ అనేది మర్చిపోకుండా మంచి నిర్ణయం తీసుకొని ఓట్లప్పుడు ఓటేస్తేనే తిరిగి 5 సంవత్సరాలు మీరు ప్రశాంతంగా సుఖంగా ఉండే అవకాశం ఉంటదనే విషయాన్ని గుర్తు చేయడానికి మాత్రమే నేను మీ గ్రామానికి రావడం జరిగిందనే విషయాన్ని ఈ సందర్భంగా నేను మీకు అందరికీ కూడా తెలియజేస్తూ, నా విజ్ఞప్తి ఒకటే. కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏదైతే మంచి పనులు జరిగినాయో ఆ మంచి పనులు మీకు అందరికి కూడా గుర్తుంటే, వెంకట్ గౌడు, రఘునాథ్ గారు ఈ గ్రామంలో నాయకత్వం వహిస్తారు. మోయిన్ గారు మాజీ కోఆప్షన్ సభ్యులు. మరి ఈ ముగ్గురితో కలిసి మీరు నడవడానికి ఎలాంటి సంశయం లేకుండా, ఎలాంటి అనుమానం లేకుండా వీరితో కలిసి నడవండి. మీ ఎంబడి నేనున్నా. 15 సంవత్సరాలు ఎమ్మెల్యేగా చేసినటువంటి అనుభవం నాకుంది. మీ అందరిని కూడా గుండెలో పెట్టుకొని కాపాడుకుంటాననే విషయాన్ని ఈ సందర్భంగా నేను మీకు అందరికి కూడా మనవి చేస్తూ, ఎవరైతే బీఆర్ఎస్ పార్టీతోని కలిసి నడవడానికి సిద్ధంగా ఉన్నారో ఈ రోజు ఈ ముగ్గురితో పాటు మీ అందరికి కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. నేను వెళ్ళిపోయిన తర్వాత ఇట్లే కూర్చొని ఒక పార్టీ కమిటీ అని